హాయ్ గైస్, ఇప్పుడు ఈరోజు డే 3 నామినేషన్స్ అయితే జరిగాయి బిగ్ బాస్లో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూద్దాము ఏమేమి గొడవలు జరిగాయి. వీళ్ళు గొడవ పడడానికే వచ్చారా హౌస్కి, లేకపోతే ఎదుటోళ్ళని మాట్లాడనిస్తారా, లేకపోతే వాళ్ళే మాట్లాడతారా? ఎవరన్నా ఇద్దరు మాట్లాడుతుంటే ఇద్దరికి ఛాన్స్ ఇవ్వాలా. కానీ ఇక్కడ హౌస్లో ఏమవుతుందంటే ఎదుటోళ్ళకి ఛాన్స్ ఇవ్వడంలే, వీళ్ళందుకు వీళ్ళే మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం అనే ఇంగ్లీష్లో మాట్లాడేది అట్లా అవసరం లేదు, తెలుగులో మాట్లాడండి తల్లి. ఎందుకంటే బయట జనాలకు కూడా అర్థం కావాలా. ఇప్పుడు ఆల్మోస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు అని పెట్టారు. ఇది తెలుగులో మీరు బయట ఇంగ్లీష్ మాట్లాడిందంటే అది కొంచెము ఇబ్బంది తెలుగులో మాట్లాడడం. కానీ ట్రై చేయండి, ఎందుకంటే అందరికీ అర్థం కావాలి కదా తల్లి. చూడండి, ఇప్పుడు వీడియో క్లిప్స్ చూద్దాము. ఎంటర్టైన్మెంట్ వైజ్ కానీ హోమ్ వైబ్ వైజ్ కానీ అసలు మీరు సూపర్. మీరు నవ్వించినట్టుగా మీకున్నంత ఎనర్జీ లెవెల్స్ అవన్నీ కూడా చాలా బెస్ట్ ఆఫ్ ద హౌస్. మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్స్ ఆఫ్ ద హౌస్. బెజవాడ దుబ్బక్కనిలో మళ్ళీ ప్రేరణ అని చూసుకో. అది ఈ క్లిప్పే నేను చెప్పింది. చూడండి చూడండి, నువ్వు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వి సోనియా, ఓకేనా? అవతల వాళ్ళని కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వి. ఇప్పుడు నువ్వు మాట్లాడడం కాదు, ఓకేనా? ఇక్కడ వీళ్ళు ముగ్గురు సేవ్ అయినారు. మన ఎవరు, నిఖిల్, నైనిక, మళ్ళీ యష్మి, వీళ్ళు ముగ్గురు చీఫ్స్గా ఉండి వీళ్ళు ముగ్గురు సేవ్ అయిపోయినారు అన్నమాట. సేఫ్ జోన్లో ఉన్నారు, నామినేషన్స్ నుంచి పక్కకి వెళ్ళిపోయినారు. ఇక్కడ వచ్చేసి మనం చూసినట్టయితే కనుక ఈరోజు మనకు 2 ఓట్లు మన మణికంఠకి మరియు బెబ్బక్కకి వచ్చినాయి. ప్రేరణకి 1 ఓటే వచ్చింది. ఈ చీఫ్స్ వచ్చేసి మనకు 2 ఓట్లు మణికంఠకే వేశారు. అంటే ఇప్పుడు లీడింగ్లో మణికంఠ ఉన్నాడు, నామినేషన్స్ లీడింగ్. చూడండి ఫ్రెండ్స్, నామినేషన్ అయితే అల్టిమేట్, అసలు బాగుంది ఉండదు. చూడండి, ఈ కొట్లాట్లు ఇవన్నీ ఎంతవరకు నిజము, ఎంతవరకు కరెక్టు, నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కరెక్ట్ కాదు. కొంచెం అంటే ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం అలవాటు అయ్యేంత వరకు కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్, నా అజంప్షన్ అనేది. మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే కనుక ఇది కరెక్టా కాదా, నేను మాట్లాడేది ఏమైనా కరెక్టా కాదా, మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కనుక మీరు కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్.